హరీష్ ది బెస్ట్ అకాడమీ విజయదశమి సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. ఇప్పుడు ఫుల్ కోర్స్ ఏదైనా 2000 రూపాయలు మాత్రమే. 5000 రూపాయల తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ ఇప్పుడు 2000 రూపాయలు మాత్రమే. 6000 రూపాయల టీఎస్పీ ఎస్సీ గ్రూప్ 2 ఇప్పుడు 2000 రూపాయలు మాత్రమే. 4200 రూపాయల ఏపీఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ ఇప్పుడు 2000 రూపాయలకి. 5000 రూపాయల ఏపీఎస్సీ గ్రూప్ 2 ఇప్పుడు 2000 రూపాయలు మాత్రమే. ఇండివిజువల్ కోర్సులపై కూడా భారీ తగ్గింపు కలదు. ఈ ఆఫర్స్ అక్టోబర్ 12 నుండి అక్టోబర్ 17 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. మరెందుకు ఆలస్యం, వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. విజయం సాధించండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. హరీష్ ది బెస్ట్ అకాడమీ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి 2021 సంవత్సరానికి సంబంధించి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ వార్తలు నిలిచింది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2021 అంటున్నాను. 2021 సంవత్సరానికి సంబంధించి గ్లోబల్ హంగర్ ఇండెక్స్. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ చూడండి. అసలు ఈ సూచి దేనికి సంబంధించిందో తెలుస్తుంది. గ్లోబల్ అంటే ప్రపంచ, హంగర్ అంటే ఆకలి, ఇండెక్స్ అంటే సూచి, ప్రపంచ ఆకలి సూచి 2021 సంవత్సరానికి గాను ఈ సూచిలో భారతదేశం ఏ స్థానంలో ఉంది అంటే 101 అవుట్ ఆఫ్ 116 నేషన్స్ అని గుర్తుంచుకోండి. సో పోటీ పరీక్షలో, కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది. అదేంటంటే 2021 సంవత్సరానికి సంబంధించి గ్లోబల్ హంగర్ ఇండెక్స్, ప్రపంచ ఆకలి సూచిలో భారతదేశం యొక్క స్థానం ఏంటి అంటారు. 101 ఏ సంవత్సరం? ఇది 2021 సంవత్సరానికి సంబంధించి. అదే గడిచిన సంవత్సరంతో గనక ఈ ర్యాంకును మనం పోల్చామనుకోండి. ఎప్పుడైనా ఏదైనా సూచి వార్తలు ఇచ్చింది అంటే ఈ సంవత్సరం ర్యాంక్ ఏంటి, భారతదేశం యొక్క ర్యాంకు, అండ్ గడిచిన సంవత్సరం భారతదేశం యొక్క ర్యాంక్ ఏంటి, సో ఏ రకంగా ఉంది, ఆ మార్పులు ఏ రకంగా ఉన్నాయని చెప్పేసి గమనించండి. సో 2020 సంవత్సరానికి సంబంధించి భారతదేశం యొక్క స్థానం 94th పొజిషన్ అవుట్ ఆఫ్ 107 నేషన్స్. అంటే గడిచిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం భారతదేశం యొక్క ర్యాంక్ అనేది దిగజారడం జరిగింది. ఇది ఒకటి అబ్జర్వ్ చేయండి. ఎగ్జామినేషన్ లో ఈ రకంగా కూడా ప్రశ్న అడగవచ్చు. ప్రపంచ ఆకలి సూచిలో గడిచిన సంవత్సరంతో పోలిస్తే భారతదేశం యొక్క ర్యాంక్ ఈ సంవత్సరం దిగజారిందా లేదా ఎగబాకిందా అంటారు. అంటే ఇంప్రూవ్మెంట్ ఉందా లేదంటే ఇంకా పడిపోయిందా అని అడుగుతారు. సో అలా 101 అంటే పడిపోవడం జరిగింది. అండ్ ఇక్కడనే కాదు, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఏదైనా సూచి వార్త నిలుస్తుంది అంటే ఆ సూచికి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ అర్థం చేసుకోండి. దాని యొక్క ఉద్దేశం, ఆ సూచి దేనికి సంబంధించింది, ఆ సూచిని విడుదల చేసే సంస్థ ఏంటి లేదా సంస్థలు ఏంటి, ఆ సంస్థలు ఏ ఏ దేశాలకు సంబంధించినవి, ఆ సూచిని విడుదల చేయడానికి ఏ ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవడం జరిగింది ఆ పలానా సంస్థలు. ఎట్ ద సేమ్ టైం ఆ సూచిలో టాప్ ప్లేస్ లో నిలిచిన దేశాలు ఏంటి, మరియు భారతదేశం యొక్క స్థానం ఏంటి, భారతదేశం ఇదే సూచిలో గడిచిన సంవత్సరంలో ఏ రకమైన పర్ఫార్మెన్స్ తో ఉంది, ఏ రకమైన ర్యాంక్ లో ఉంది, ఇలాంటి అంశాలపైన ప్రత్యక్ష శ్రద్ధ చూపండి. సో ఇక్కడ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో భారతదేశం 2021 సంవత్సరానికి సంబంధించి 101 ర్యాంక్ అంటున్నాను అవుట్ ఆఫ్ 116 నేషన్స్. అండ్ గడిచిన సంవత్సరంలో 94th పొజిషన్ అవుట్ ఆఫ్ 107. అంటే ఏంటంటే ఇన్ని దేశాలను పరిగణలోకి తీసుకొని ఈ సూచిని విడుదల చేయడం జరిగింది. ఎవరు విడుదల చేశారంటే ఇక్కడ 2 సంస్థల పేర్లు గుర్తుంచుకోండి. ఫస్ట్ వచ్చేసి కన్సర్న్ వరల్డ్ వైడ్ అనే సంస్థ ఇటీవల వార్తలు నిలిచిన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ని విడుదల చేస్తూ వార్తలు నిలిచిన కన్సర్న్ వరల్డ్ వైడ్ అనే సంస్థ ఏ దేశానికి సంబంధించింది, ఏ దేశానికి చెందింది అంటారు పోటీ పరీక్షలో? ఐర్లాండ్ అని గుర్తుంచుకోండి, ఐరిష్ సంస్థ. అండ్ సెకండ్ వచ్చేసి జర్మనీలోని ఒక సంస్థ, జర్మనీ దేశానికి సంబంధించిన సంస్థ వెల్ట్ హంగర్ హిల్ఫే అనే ఒక సంస్థ పేరు గుర్తుంచుకోండి. వెల్ట్ హంగర్ హిల్ఫే అనే సంస్థ ఏ దేశానికి సంబంధించింది? జర్మనీ దేశానికి సంబంధించి జర్మనీలోని బాన్ వేదికగా, బాన్ హెడ్ క్వార్టర్ గా పనిచేస్తున్న సంస్థ. ఇక్కడ ఈ 2 సంస్థల పేర్లు గుర్తుంచుకోండి, ఏ దేశానికి సంబంధించినవో గుర్తుంచుకోండి సరిపోతుంది. మరి ఈ సూచిని విడుదల చేయడానికి ఈ సంస్థలు ఏ ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవడం జరిగింది అంటే ఇక్కడ 4 పాయింట్లు గుర్తుంచుకోండి. సో ఫస్ట్ వచ్చేసి అండర్ నరిష్మెంట్, సెకండ్ వచ్చేసి
చైల్డ్ వ్యాస్టింగ్ అండ్ థర్డ్ వచ్చేసి చైల్డ్ స్టంటింగ్ ఫోర్త్ వచ్చేసి చైల్డ్ మోర్టాలిటీ అంటే మరణాలకు సంబంధించి. ఈ 4 పాయింట్లను గుర్తుంచుకోండి. ప్రతి ఏటా ఈ 2 సంస్థలు ఏవైతే ఉంటాయో కన్సర్న్ వరల్డ్ వైడ్, అదేంటి కన్సర్న్ వరల్డ్ వైడ్ అనేది ఐర్లాండ్ కి సంబంధించిన సంస్థ. ఎట్ ద సేమ్ టైం వెల్ట్ హంగర్ హిల్ఫే అనే సంస్థ, ఈ సంస్థలు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ని విడుదల చేయడానికి ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారు అంటే ఈ 4 అంశాలు. ఎప్పుడైనా ఇండెక్స్ సూచి అంటే ఏదో ఒక అంశాన్ని పరిగణలోకి తీసుకొని ర్యాంకులను విడుదల చేయరు. కనీసం ఒక 3-4 అంశాలను పరిగణలోకి తీసుకొని అందులో వచ్చిన స్కోరింగ్ ఆధారంగా దేశాలకు ర్యాంకింగ్లను కేటాయిస్తారు. సో ఇక్కడ అండర్ నరిష్మెంట్ అంటున్నాను అంటే ఏంటి, పోషకాహార లేమి అన్నట్టు. అంటే ఏంటంటే చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో పోషక ఆహార పదార్థాలను పొందలేని పరిస్థితిలో ఉన్నారు అని చెప్పేసి ఒక ప్రత్యేకమైన అంశం. ఎట్ ద సేమ్ టైం చైల్డ్ వేస్టింగ్ అంటే ఏంటంటే చిన్నారులు ఎవరైతే ఉంటారో 5 సంవత్సరాల లోపు చిన్నారులు ఎత్తుకు తగిన బరువు ఉన్నారా లేదా అంటే పెరుగుదల ఏ రకంగా ఉంది అనే అంశము చైల్డ్ వేస్టింగ్ అంశానికి సంబంధించింది. ఎట్ ద సేమ్ టైం చైల్డ్ స్టంటింగ్ అంటే ఏంటంటే వయస్సుకు తగిన ఎత్తు పెరిగారా లేదా చిన్నపిల్ల. అంటే ఏంటంటే వయస్సుకు తగిన ఎత్తు అంటే ఏంటి, ఎగ్జాంపుల్ 3 years లో ఈ ఎత్తు అనేది ఉండాలి, 4 years లో ఈ ఎత్తు అని చెప్పేసి, 6 years లో ఇంత అని చెప్పేసి మనం వయసుకు తగినట్టుగా ఎత్తును కొలుస్తూ ఉంటాము. సో అలా వయసుకు తగిన ఎత్తు అండ్ ఎత్తుకు తగిన బరువు, ఈ 2 పదాల యొక్క అర్థం అని గుర్తుంచుకోండి. అండ్ చైల్డ్ మోర్టాలిటీ అనే పదం కనిపించింది అంటే దట్ ఈస్ ద టర్మ్ రిలేటెడ్ టు డెత్ రేట్. అంటే చిన్న పిల్లల్లో మరణాలు ఏ రకంగా ఉన్నాయి, పోషకాహారలేమి కారణంగా ఎంతమంది చిన్నారులు మరణిస్తున్నారు, ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రతి ఏటా ఈ సూచిని విడుదల చేయడం జరుగుతుంది. ఈ 2 సంస్థలు కన్సర్న్ వరల్డ్ వైడ్ అండ్ వెల్ట్ హంగర్ హిల్ఫే అనే సంస్థలు. సో ఇది గుర్తుంచుకోండి. ఇందులో భారతదేశం యొక్క స్థానాన్ని 101 అన్నాను కదా 2021 సంవత్సరం సంబంధించి పక్క దేశాలతో కనుక పోల్చామనుకోండి, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ ఈ దేశాలతో కంపేర్ చేస్తే ఈ దేశాలు మనకంటే ముందు స్థానంలో ఉన్నాయి. అంటే ఈ సూచిలో టాప్ ప్లేస్ లో నిలిచిన దేశాలు ఏవైతే ఉంటాయో అద్భుతమైన దేశాలు అన్నట్టు. అక్కడ ఆకలి సమస్యలు అనేవి ఉండవు అన్నట్టు. చిన్నపిల్లల విషయంలో పోషకాహారం అనేది అద్భుతంగా లభ్యంగా ఉంటుంది అన్నట్టు. అదొకటి గుర్తుంచుకొని మరి ఈ సంవత్సరం ఈ సూచిలో టాప్ ప్లేస్ లో ఉన్నారంటే చైనా, బ్రెజిల్, కువైట్ ఇలాంటి దేశాలు టాప్ ప్లేస్ లో ఉన్నాయి. అండ్ భారతదేశం యొక్క స్థానం ఎంత 101, గడిచిన సంవత్సరం 94 అని గుర్తుంచుకోండి. ఇక మనకి ఏవైతే ఉంటాయో ఆఫ్రికన్ నేషన్స్ ఏవైతే ఉంటాయో కొన్ని దేశాలు, ఎగ్జాంపుల్ సోమాలియా లాంటి దేశాలు ఎప్పుడైనా కూడా బాటంలో ఉంటాయి. సోమాలియా, సౌత్ సుడాన్ ఇలాంటి దేశాలన్నీ కూడా బాటంలో ఉంటాయి. ఇది ఒకటి గుర్తుంచుకోండి సరిపోతుంది. సో వెల్ట్ హంగర్ హిల్ఫే, కన్సర్న్ వరల్డ్ వైడ్ అనే సంస్థలు సంయుక్తంగా విడుదల చేసిన ఈ సూచి. అండ్ గుర్తుంచుకోండి ఇవి 2 కూడా ప్రైవేట్ సంస్థలు. వీరికి కావలసిన డేటాని కొన్ని ప్రముఖ సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు, ఎగ్జాంపుల్ WHO నుండి, అంటే మనకు ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి కొన్ని అంశాలను వీరు సేకరిస్తారు, స్టాట్స్ ని రిలీజ్ చేస్తారు కదా. ఆ స్టాట్స్ అన్నిటి తీసుకొని వీరు ఆ స్టాట్స్ ఆధారంగా ర్యాంకులు ఇస్తారు అన్నట్టు. అలా కొన్ని ప్రముఖ సంస్థల నుండి సేకరించిన డేటా ఆధారంగా దేశాలకు ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ ర్యాంకింగ్ పట్ల భారత ప్రభుత్వం అసంతృప్తితో ఉంది, తీవ్రంగా కోపంతో ఉంది. యాక్చువల్గా భారత ప్రభుత్వానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ చైల్డ్ అండ్ విమెన్ కి సంబంధించి కేంద్ర శిశు మరియు మహిళా మంత్రిత్వ శాఖ ఉంటుంది కదా, ఆ మంత్రిత్వ శాఖ వారు ఏమని చెప్పారంటే అసలు ఈ ర్యాంకింగ్ ని మేము పరిగణలోకి తీసుకోము, ఎందుకంటే ఇవి ప్రైవేట్ సంస్థలు, ఇది కూడా ఆ తీసుకునే సమాచారం కూడా ఎలాంటి ప్రాతిపదిక లేకుండా, ఆధారం లేకుండా తీసుకుంటున్నారు. సో ఈ సూచి గురించి అసలు మేము ఎలాంటి ఆలోచన లేదు. కాకపోతే ఆ రిలీజ్ చేసే సంస్థలు ఏవైతే ఉంటాయో అవి మాత్రం వివక్షాపూరిత ర్యాంకింగ్లను విడుదల చేశాయని చెప్పేసి భారత ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. జస్ట్ గుర్తుంచుకోండి, భారత ప్రభుత్వ ప్రకటన అని అవన్నీ కాకుండా కూడా పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని వార్తల్లో నిలిచిన సూచీలు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యక్ష శ్రద్ధ చూపండి. ఇందాక చెప్పినట్టు ఆ సూచీని విడుదల చేసే సంస్థలు, ఆ సంస్థల యొక్క హెడ్ క్వార్టర్స్ ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ఆ సూచీని విడుదల చేయడం జరిగింది, అందులో టాప్ ప్లేస్ లో నిలిచిన దేశాలు అండ్ కొన్నింట్లో కేవలం భారతదేశం యొక్క స్థానం మాత్రం గుర్తుంచుకోండి. అలా ఇటీవల తరచూ నిన్నటి క్లాస్లో కూడా చూసాం మనం. సో గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ అని చెప్పేసి, క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ లో భారతదేశం యొక్క స్థానం 7th, అంతకుముందు 5th పొజిషన్ లో ఉంది. సో 7th పొజిషన్ లోకి రావడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన రెకాయ్ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి నిన్న క్లాస్ లో 2 సూచీలు మనం డిస్కస్ చేసాం. ఒకటి క్లైమేట్ రిస్క్ ఇండెక్స్, సెకండ్ వచ్చేసి రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించిన ఇండెక్స్. ఇందులోనేమో భారతదేశం 3rd పొజిషన్ లో ఉంది. అండ్ ఇటీవల వార్తలు ఇచ్చిన డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్, డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ లో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 59వ స్థానం. అండ్ నవకల్పన
నవకల్పనలకు సంబంధించి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ నవకల్పనల సూచీకి సంబంధించి భారతదేశం యొక్క స్థానం 46th పొజిషన్. ఇటీవల గ్లోబల్ గివింగ్ ఇండెక్స్ దాతృత్వానికి సంబంధించి ఏ రకమైన చారిటీ భారతీయులు చేస్తున్నారని చెప్పేసి అందులో 14th పొజిషన్ లో ఉంది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ లో భారతదేశం యొక్క స్థానం 90th పొజిషన్ లో ఉంది. ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన ఇంక్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్ లో భారతదేశం యొక్క స్థానం 49th పొజిషన్ లో ఉంది. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో భారతదేశం యొక్క స్థానం 142nd పొజిషన్ లో ఉంది. అండ్ గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ లో భారతదేశం యొక్క స్థానం 87th పొజిషన్ లో ఉంది. చాండ్లర్ గుడ్ గవర్నమెంట్ ఇండెక్స్ లో భారతదేశం యొక్క స్థానం 49th పొజిషన్ లో ఉంది. ఇవి కేవలం కొన్ని మాత్రమే. ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేసిన సూచీలు ఏవైతుంటే ఆల్మోస్ట్ 35 to 40 ఉన్నాయి. వాటన్నిటిని కూడా లింక్ చేస్తూ ఇండియా ర్యాంక్ కంపేర్ చేస్తూ చదవండి గడిచిన సంవత్సరంతో. సో సూచీలకు సంబంధించి ఏదో ఒక ప్రశ్న మనం రానున్న పోటీ పరీక్షలో చూసే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఈరోజు అంతర్జాతీయ అంశాల విషయానికి వస్తే మరొక అంశం UNHRC మరొకసారి వార్తలు ఇచ్చింది. UNHRC అంటున్నాను. సో UNHRC యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్. ఎగ్జాక్ట్లీ లాస్ట్ 3 days బ్యాక్ UNHRC గురించి మనం డిస్కస్ చేసాం. యునైటెడ్ నేషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చూడండి, మీనింగ్ అర్థం చేసుకోండి, ఆటోమేటిక్గా ఉద్దేశం తెలుస్తుంది. సో యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అనుబంధ సంస్థ. ఎందుకోసం పనిచేస్తుంది? హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల కోసం పనిచేస్తున్న సంస్థ. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే జెనీవా స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. 2006 సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ రిజల్యూషన్ ఆధారంగా ఏర్పాటైన జెనీవా కేంద్రంగా ఏర్పాటైన UNHRC లాస్ట్ 2 days బ్యాక్ ఎందుకు వార్తలు ఇచ్చింది? క్లీన్ హెల్దీ సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ యాజ్ హ్యూమన్ రైట్ అని చెప్పేసి ఒక ప్రకటన గురించి చెప్పాను. ఇటీవల ఏకగ్రీవంగా వీరు ఓటింగ్ చేయడం జరిగిందని చెప్పేసి దాని గురించి లింక్ చేసుకోండి. సో ఈ రోజు UNHRC ఎందుకు వార్తలు ఇచ్చిందంటే, సో నిన్నటి రోజున భారతదేశం UNHRCలో తిరిగి ఎన్నికైంది సభ్య దేశంగా. తిరిగి UNHRCలో ఒక సభ్య దేశంగా భారతదేశం ఎన్నిక కావడం జరిగింది. రానున్న 2 ఏళ్ల పాటు భారతదేశం సభ్య దేశంగా కొనసాగబోతోంది. 2022 జనవరి 1వ తేదీ నుండి 2024, సో 2022 అండ్ 2023 వరకు, సో 2 సంవత్సరాల పాటు భారతదేశం UNHRCలో సభ్య దేశంగా కొనసాగబోతోంది. దానికి సంబంధించి ఇటీవల భారతదేశానికి సంబంధించి కంటెస్ట్ చేస్తే ఐక్యరాజ్య సమితి UN జనరల్ అసెంబ్లీలో దాదాపు 184 మెంబర్స్ భారత్కి అనుకూలంగా ఓటు వేశారు అవుట్ ఆఫ్ 193 నేషన్స్. సో భారతదేశానికి మద్దతు పెరుగుతోంది ఐక్యరాజ్య సమితి ప్రపంచ వేదికలపైన. ఇవి ఒకటి అబ్జర్వ్ చేయండి. ఇటీవల కాలంలో భారతదేశానికి ఏ దేశాలు ఏ విషయాల్లో మద్దతు ఇస్తున్నాయి వీటిపైన ప్రత్యేకంగా చూడండి. జస్ట్ UNHRCలో భారతదేశం మరొక 2 ఏళ్ల పాటు తిరిగి ఎన్నికై ఈరోజు వార్తలు ఇచ్చిందని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం మై పార్కింగ్స్ యాప్ అనే ఒక ప్రత్యేక యాప్ వార్తలు ఇచ్చింది. మై పార్కింగ్స్ అనే ఒక యాప్ అంటున్నాను. మై పార్కింగ్స్ అనే ఒక యాప్. ఆటోమేటిక్గా చూడండి, మై పార్కింగ్, నా పార్కింగ్, దేనికి సంబంధించి? నా యొక్క వెహికల్ ఏదైతే ఉంటాయో, నా యొక్క 4-wheeler ఉంటుంది కదా, నా కార్ పార్కింగ్ చేసుకోవడానికి ఉద్దేశించబడిన ఒక ప్రత్యేక యాప్. కార్ పార్కింగ్ కి సంబంధించి యాప్ ఏంటి అంటే, ఇటీవల సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తీవ్రంగా ట్రాఫిక్ సమస్యలు, పార్కింగ్ సమస్యలు ఉన్నాయి. సో పార్కింగ్ సమస్యలు అంటే ఏంటి? మన ప్రాంతాల్లో కూడా చూడండి, హైదరాబాద్ కానివ్వండి, కొన్ని పెద్ద పెద్ద నగరాలకు వెళ్తే మన వెహికల్ని పార్కింగ్ చేయడం అనేది పెద్ద కష్టతరమైన పని. ఇలాంటి పరిస్థితిలో పార్కింగ్ కి సంబంధించి మనం ఏ ప్రాంతానికి అయితే, సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఉంది కదా, సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏదైనా షాపింగ్ చేయాలనుకున్నా, ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళాలనుకున్నా, ఏదైనా సినిమా థియేటర్కి వెళ్ళాలనుకున్నా కూడా ఈ యాప్ ఓపెన్ చేసేసి నేను ఏం చేయాలంటే, నా యొక్క వెహికల్ నెంబర్ ఇది, సో నేను ఈ సినిమాకి వస్తున్నాను, సో నాకు ఈ ఏరియాలో ఒక పార్కింగ్ ఫెసిలిటీ ఇవ్వండి, పార్కింగ్ ప్రొవైడ్ అని చెప్పేసి పార్కింగ్ కి సంబంధించిన స్థలాన్ని ముందుగా బుకింగ్ చేయాలి అనే ఉద్దేశంలో భాగంగా మై పార్కింగ్స్ యాప్ ని లాంచ్ చేశారు. ఎవరు అంటే అనురాగ్ ఠాకూర్ గారు, ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కి సంబంధించి ఈ యాప్ ని ఎవరు అందుబాటులోకి తీసుకొచ్చారు? మనకి సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అండ్ ఎట్ ద సేమ్ టైం BECIL అనే ఒక సంస్థను గుర్తుంచుకోండి. బ్రాడ్కాస్టింగ్ ఇంజనీర్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్, BECIL అని గుర్తుంచుకోండి. బ్రాడ్కాస్టింగ్ ఇంజనీర్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ మరియు సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ వారు రూపకల్పన చేసిన ఒక ప్రత్యేక యాప్ మై పార్కింగ్స్ అనే యాప్ ని నిన్నటి రోజున ఢిల్లీలో సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కోసం
ఉద్దేశించబడిన ఒక యాప్ని ఎవరు ఆవిష్కరించారంటే అనురాగ్ ఠాకూర్ అని గుర్తుంచుకోండి. సో ఏదైనా ప్రాంతానికి వెళ్ళాలంటే, ఈ పరిధిలోని ప్రాంతానికి వెళ్ళాలంటే ముందుగా మన కార్ని పార్కింగ్ చేయడానికి లేదా నా వెహికల్ని పార్కింగ్ చేయడానికి ఒక స్థలాన్ని బుక్ చేసుకోవడం అన్నట్టు. సో పార్కింగ్ స్థలాన్ని బుక్ చేసుకోవడం కోసం దేశంలోనే మొట్టమొదటిసారి ఒక యాప్ అనేది ఈరోజు వార్తలు ఇచ్చిందని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ అనురాగ్ ఠాకూర్ గారు ఈరోజు వార్తలు ఇచ్చారు కాబట్టి తనకు సంబంధించి ఇంకొక ఆవిష్కరణ కూడా ఇటీవల వార్తలు ఇచ్చింది. సో క్లీన్ ఇండియా ప్రోగ్రామ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్లీన్ ఇండియా ప్రోగ్రామ్ అద్భుతంగా పనిచేస్తుంది. క్లీన్ ఇండియా ప్రోగ్రామ్ ని గడిచిన అక్టోబర్ 1 నుండి అక్టోబర్ 31 వరకు, అంటే ఈ మంత్ మొత్తం కూడా దేశవ్యాప్తంగా దేశాన్ని పరిశుభ్ర వాతావరణంగా మార్చాలని చెప్పేసి భారత ప్రభుత్వం ప్రారంభించింది. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వారు అనురాగ్ ఠాకూర్ గారు ప్రారంభించిన ఈ క్లీన్ ఇండియా ప్రోగ్రామ్, దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించి దేశంలో చూడండి ప్లాస్టిక్ చెత్త అనేది పేరుకుపోతుంది, చాలా ప్రమాదకరంగా మారుతుంది. ఇలాంటి ప్లాస్టిక్ చెత్త మరియు వ్యర్థ పదార్థాలు, బహిరంగ ప్రదేశాల వ్యర్థ పదార్థాలన్నింటినీ కూడా సేకరించి, ఎవరు సేకరిస్తారు? ప్రతి పౌరుడిని కూడా బాధ్యుని చేస్తూ, సో సిటిజన్ ఇన్వాల్వ్మెంట్ చేస్తూ, అంటే భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా ఇన్వాల్వ్ అయ్యి మన పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, దేశవ్యాప్తంగా ఇండియా మొత్తాన్ని కూడా క్లీన్ గా మార్చాలని చెప్పేసి ఈ నెల రోజుల పాటు క్లీన్ ఇండియా ప్రోగ్రామ్ ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ఒక టార్గెట్ కూడా గుర్తుంచుకోండి, 75 లక్షల కిలోల ప్లాస్టిక్ వ్యర్థాన్ని సేకరించాలి. అంటే ఏంటంటే అక్కడిక్కడ మనం వాడి పారేసే సింగిల్ యూజ్ లేదా డిస్పోజబుల్ వాటర్ బాటిల్స్, స్పూన్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని సేకరించాలి. సో ఇప్పుడు చూడండి మనం ఏదైతే ఉంటుందో వేస్ట్ టు వెల్త్ అనే కాన్సెప్ట్, అందుకోసం భారత ప్రభుత్వం ఇటీవల ఒక పోర్టల్ కూడా ప్రారంభించింది. సో వేస్ట్ అనేది సేకరించేసి దాన్ని మరొకసారి రెన్యూవబుల్ గా చేయడం, మరొకసారి దాన్ని ఏదో ఒక పనికి వచ్చే రా మెటీరియల్ తీర్చిదిద్దడం అనేది ఉద్దేశం అన్నట్టు. సో అలా చెత్త సేకరణ పైన ఒక ప్రాధాన్యత ఇస్తూ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం క్లీన్ ఇండియా ప్రోగ్రామ్ ని, స్వచ్ఛ భారత్ ని ప్రారంభించడం జరిగింది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అక్టోబర్ మాసం మొత్తం కూడా క్లీన్ ఇండియా ప్రోగ్రామ్ అనేది అమల్లో ఉంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో మణిపూర్ రాష్ట్రానికి సంబంధించి, మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు ప్రస్తుతం? ఎన్ బీరెన్ సింగ్ గారు నిన్నటి రోజున ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. మణిపూర్ చీఫ్ మినిస్టర్ హెల్త్ ఫర్ ఆల్, మణిపూర్ చీఫ్ మినిస్టర్స్ హెల్త్ ఫర్ ఆల్ అని గుర్తుంచుకోండి, అంటే అందరికీ ఆరోగ్యం అనే కార్యక్రమం. దీన్ని మణిపూర్ లాంగ్వేజ్ లో గుర్తుంచుకోండి. అదేంటంటే చీఫ్ మినిస్టర్ గి హక్షెల్గి అంటారు, గి హక్షెల్గి. చీఫ్ మినిస్టర్ అంటే ముఖ్యమంత్రి పేరిట. జి హక్షెల్గి టెంగ్ బాంగ్. సో ఇటీవల వార్తలు ఇచ్చిన హెల్త్ ఫర్ ఆల్ అనే ఒక ప్రోగ్రామ్, మణిపూర్ రాష్ట్రానికి సంబంధించి వార్తలు ఇచ్చిన ప్రోగ్రామ్ పేరు ఏంటంటే జి హక్షెల్ది టెంగ్ బాంగ్ అనే ప్రోగ్రామ్. ఉద్దేశం ఏంటంటే డోర్ టు డోర్ మెడిసినల్ సపోర్ట్, మెడిసినల్ సర్వీసెస్. అంటే ఏంటంటే మణిపూర్ రాష్ట్రంలో ఏం చేస్తారంటే హెల్త్ వర్కర్స్ ఉంటారు కదా, ఆశా వర్కర్స్ కానివ్వండి, హెల్త్ వర్కర్స్ కానివ్వండి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్, ఆ సిబ్బంది అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి సర్వే చేస్తారు. ఇంటింటికి సర్వే చేసేసి స్క్రీనింగ్ చేస్తారు. వారు ఏదైనా వ్యాధులతో బాధపడుతున్నారా, జ్వరాలు ఉన్నాయా, ఏమైనా లాంగ్ క్రోనిక్ డిసీజెస్ ఉన్నాయా, ఇలాంటి వాటిని స్క్రీనింగ్ చేసేసి వారికి కావాల్సిన మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో సో ఔషధాలు అన్నింటినీ కూడా ఇంటి వద్దే వారికి సమకూర్చేసి వెళ్తారు అన్నట్టు. సో అలా ఇంటి వద్దకే వైద్యం అనే కార్యక్రమాన్ని ఇటీవల మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఆ ప్రోగ్రామ్ పేరేంటి అంటారు. ఇదొకటి ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు రైట్ టు లైఫ్ లో భాగంగా రైట్ టు హెల్త్ కూడా ఇంపార్టెంట్ అకార్డింగ్ టు ఆర్టికల్ 21. ఇదొకటి ఇంపార్టెంట్. ఇటీవల సేమ్ ఇలాంటి ప్రోగ్రామ్ ని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్కే స్టాలిన్ గారు ప్రారంభించడం జరిగింది. మక్కలై తేడి మారుతువం అనేది హౌస్ లేదా డోర్ టు డోర్ మెడిసినల్ సపోర్ట్, మెడిసినల్ సర్వీస్ ఏ రాష్ట్రానికి సంబంధించింది? హెల్త్ ఫర్ ఆల్ ఉద్దేశంలో భాగంగా అంటే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి. సేమ్ అదే ఉద్దేశంతో నిన్నటి రోజున మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ప్రోగ్రామ్ ని ప్రారంభించారు. ఈ సెంటెన్స్ గుర్తుంచుకోండి సరిపోతుంది. మణిపూర్ లాంగ్వేజ్ కి సంబంధించి గుర్తుంచుకోండి, లేదంటే మణిపూర్ చీఫ్ మినిస్టర్ హెల్త్ ఫర్ ఆల్ అనే ఒక ప్రోగ్రామ్ ని గుర్తుంచుకోండి. సో ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల మణిపూర్కి సంబంధించి చాలా అంశాలు మనం చూస్తున్నాం. ఎగ్జాంపుల్ చక్హౌ రైస్ కానివ్వండి. చక్హౌ రైస్ అంటే బ్లాక్ రైస్. మణిపూర్కి సంబంధించి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొందుతూ వార్తలు ఇచ్చింది. అలాంటి వాటిని లింక్ చేస్తూ చదవండి. అండ్ ఈరోజు వార్తలు ఇచ్చిన ఒక యాప్ హెల్దీ స్మైల్ అనే ఒక యాప్, హెల్దీ స్మైల్ అనే ఒక
యాప్. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వారు తీసుకువచ్చిన ఒక కొత్త యాప్ హెల్దీ స్మైల్. ఎవరికి సంబంధించిందంటే మన భారతదేశంలో పళ్ళ సమస్యలు ఉంటాయి కదా, పుప్పళ్ళు వారు కానీ, పుప్పళ్ళు అంటే ఏంటంటే మన పళ్ళని కూడా కుళ్ళిపోతూ ఉంటాయి. సో అలా పళ్ళకి సంబంధించి, సో క్లీనింగ్కి సంబంధించి, ఓరల్ హైజీన్కి సంబంధించి, ఓరల్ హైజీన్ అని గుర్తుంచుకోండి. ఓరల్ హైజీన్ అంటే ఏంటి? సో మన నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి. నోరు శుభ్రంగా ఉంటే మనం అంతా బాగానే ఉంటాం. సో వాస్తవానికి ఏంటంటే ఈ యాప్ యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ముఖ్యంగా చిన్నారులు ఎవరైతే ఉంటారో, చిన్నారులనే కాదు పెద్దవారికి కూడా, సో రోజు కూడా వారికి సంబంధించి కొన్ని వీడియోస్ ఇస్తారన్నట్టు. ఈ యాప్ని మన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్నాం అనుకోండి, ఈ యాప్లో ఏముంటుందంటే ఒక 2 minutes వీడియో ఉంటుంది. ఆ వీడియో ఏముంటుంది, ఏ రకంగా మన పళ్ళని శుభ్రపరచుకోవాలి, సో పళ్ళు శుభ్రం చేసుకుంటే మనకు జరిగే లాభం ఏంటి, రోజు మొహం కడుక్కోపోవడము, రోజు నోటిని కడుక్కోపోతే ఎలాంటి దుష్పరిణామాలు వస్తాయి, ఏ రకంగా పళ్ళు చెడిపోతాయి, సో ఇలాంటివి. అండ్ బ్యాక్గ్రౌండ్ వండర్ఫుల్ మ్యూజిక్ ఉంటుంది అన్నట్టు. మనం పళ్ళు శుభ్రం చేసుకుంటాం కదా, ఆ 2 minutes మనకు వినసొంపుగా ఉండే ఒక మ్యూజిక్ కూడా, ఆ మ్యూజిక్ ఉంటాయి కదా, చిన్న చిన్న క్లిప్స్ అన్నిటిని కూడా ఇందులో అందుబాటులోకి తీసుకోవడం జరిగింది. అలా చిన్నతనం నుండే డైలీ 2 times ఖచ్చితంగా పళ్ళను శుభ్రం చేసుకోవాలి, ఏదైనా ఆహార పదార్థం తిన్న తర్వాత నోటిని ఖచ్చితంగా కడుక్కోవాలి అని ఇలాంటి ఓరల్ హైజీన్కి సంబంధించి ఒక గైడెన్స్ ఇచ్చే ఒక యాప్ హెల్దీ స్మైల్ ఎవరు ఆవిష్కరించారంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అంటే వైద్యులు ఆవిష్కరించారు. సో దీన్ని మనం కూడా ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు, మనం కూడా వాడచ్చు. చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వారు మ్యూజిక్ వస్తూ ఉంటే ఎంజాయ్ చేసుకుంటూ పళ్ళు శుభ్రం చేసుకుంటారు. అండ్ పళ్ళు శుభ్రం చేసుకోవడం కూడా టెక్నిక్స్ ఉంటాయి, ఏ రకంగా పళ్ళని మనం బ్రషింగ్ చేయాలి, ఏ రకంగా చేయకూడదు అని అన్ని కూడా గైడెన్స్ ఇచ్చేది అన్నట్టు. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో పళ్ళకి సంబంధించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఓడెంటాలజీ అంటాం. మనం తీసుకునే ఆహార పదార్థం అంటున్నాను. ఈ రోజు ఇంకొక ఇంపార్టెన్స్ కూడా ఉంది. October 16th ఎవ్రీ ఇయర్ కూడా వరల్డ్ ఫుడ్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. వరల్డ్ ఫుడ్ డే, సేఫ్ ఫుడ్ ఫర్ హెల్దీ టుమారో అనే ఇతివృత్తం. సేఫ్ ఫుడ్ ఫర్ హెల్దీ టుమారో అనే ఒక ఇతివృత్తం. ఎప్పుడైనా ఏదైనా తేదీకి సంబంధించి ప్రాముఖ్యత వార్త నిలిచింది అంటే ఆ తేదీ, ఆ డేట్ కంటే కూడా ఆ థీమ్ గుర్తుంచుకోండి, సేఫ్ ఫుడ్ ఫర్ హెల్దీ టుమారో. అందుకే ఫుడ్ విషయంలో కూడా మనం తీసుకునే ఆహార పదార్థం విషయంలో కూడా పళ్ళు అనేవి ఆధారపడే ఉంటాయి. సో అలా పళ్ళకి సంబంధించిన ఒక యాప్ హెల్దీ స్మైల్ అని గుర్తుంచుకోండి. ఎవరు ఆవిష్కరించారంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మనకి కూడా అందుబాటులో ఉంది. సో చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వారికి పళ్ళు చేసుకోవడానికి చాలా వరకు కూడా విరక్తిగా ఉంటారు, వారికి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే వీడియోస్ కూడా ఇందులో ఉంటాయి. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చైనాకి సంబంధించి షెంజౌ 13 క్యాప్సూల్ ఈరోజు వార్తలు ఇచ్చింది. షెంజౌ 13 క్యాప్సూల్ అండ్ ఒక రాకెట్ పేరు గుర్తుంచుకోండి, లాంగ్ మార్చ్ 2F అనే ఒక రాకెట్. లాంగ్ మార్చ్ అనే రాకెట్ పేరు వినగానే మీకు ఏ దేశం గుర్తుకు రావాలంటే చైనా దేశం గుర్తుకు రావాలి. చైనా అంటేనే లాంగ్ మార్చ్. మన భారతదేశానికి సంబంధించి PSLV అంటాం, PSLV లాంచింగ్స్ అని చెప్పేసి. అలా వారికి సంబంధించిన రాకెట్ పేరు లాంగ్ మార్చ్. లాంగ్ మార్చ్ లో సిరీస్ అన్నట్టు 2F. సో ఇక్కడ జిక్వాన్ అనే ఒక స్పేస్ సెంటర్ని గుర్తుంచుకోండి. జిక్వాన్ అనే ఒక లాంచింగ్ ప్యాడ్ ఎక్కడ ఉంది అంటే గోబీ ఎడారిలో ఉంది. గోబీ, మంచూరియా వింటూ ఉంటాం. సో గోబీ ఎడారి అనేది చైనాకి సంబంధించి. సో గోబీ ఎడారి ప్రాంతంలో ఉన్న జిక్వాన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుండి వీరు ఒక లాంచింగ్ చేశారు. సో మనకి చైనాకి సంబంధించిన అంతరిక్ష సంస్థ ఏదైతే ఉంటుందో వారు ఒక లాంచింగ్ చేశారు, ఈ రాకెట్ ని లాంచ్ చేశారు. ఈ రాకెట్ లో ఉండే ఈ క్యాప్సూల్ ఏదైతే ఉంటుందో షెంజౌ 13, ఇందులో 3 వ్యోమగాములను నిన్నటి రోజున అంతరిక్షంలోకి పంపించడం జరిగింది. సో ఇటీవల చైనా నిర్మిస్తున్న సొంత అంతరిక్ష పరిశోధన కేంద్రం, ఓన్ స్పేస్ స్టేషన్ అని చెప్పేసి తియాన్హే అని తరచూ చెప్తున్నాను, తియాంగాంగ్. సో ఇటీవల తియాంగాంగ్ తరచు వార్తలు నిలుస్తోంది. ఏ దేశం సొంతగా నిర్మిస్తున్న అంతరిక్ష పరిశోధన కేంద్రం అంటే చైనా అని గుర్తుంచుకోండి. సో ఈ తియాంగాంగ్ అంతరిక్ష పరిశోధన కేంద్రంలో రీసెర్చ్ పరిశోధన చేయడానికి 6 నెలల పాటు అక్కడే ఉండే 3 వ్యోమగాములను నిన్నటి రోజున చైనా అంతరిక్ష పరిశోధన కేంద్రంకు పంపించడం జరిగింది, చైనాకి సంబంధించిన స్పేస్ సెంటర్ వారు. సో ఏదైతే ఉంటుందో లాంగ్ మార్చ్ 2F రాకెట్ అని గుర్తుంచుకోండి. ఈ రాకెట్ లో ఉండే క్యాప్సూల్, ఆ క్యాప్సూల్ ని పంపించండి షెంజౌ 13 అని గుర్తుంచుకోండి. ఇటీవల చైనాకి సంబంధించి తరచూ ఏదో ఒక ప్రయోగం, అంతరిక్ష ప్రయోగాలు మనం చూస్తున్నాం. ఎగ్జాంపుల్ చైనాకి సంబంధించి జురాంగ్ రోయర్. జురాంగ్ అనేది చైనాకి సంబంధించి ఫైర్ గాడెస్ పేరు, అగ్నిదేవత పేరు. జురాంగ్ రోయర్ అనగానే మార్స్ గుర్తుకు రావాలి. మార్స్ పైన చైనాకి సంబంధించిన రోయర్ పేరు జురాంగ్. అండ్ ఇటీవల చైనా తరచూ వార్తలు నిలుస్తుంది. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద జల విద్యుత్ శక్తి ప్రాజెక్ట్ బైహెతాన్ వార్తలు నిలిచింది. ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా ఇటీవల చైనా సింథటిక్ కనాబినాయిడ్స్ ని రద్దు చేస్తూ వార్తలు నిలిచింది. ఇటీవల ప్రపంచంలో 40వ మలేరియా రహిత దేశంగా చైనా వార్తలు నిలిచింది. సో చైనాకి సంబంధించిన అంశాలు
ఏదైతే ఇటీవల కాలం మనం డిస్కస్ చేశామో NEO-01 రోబో శాటిలైట్, స్పేస్ లో పేరుకుపోయిన అంతరిక్ష చెత్త ఉంటుంది కదా, దాని మేనేజ్మెంట్ కోసం NEO-01 ప్రయోగం చేయడం జరిగింది. వీటన్నిటిని లింక్ చేస్తూ చదవండి. అండ్ నెక్స్ట్ చైనాకి సంబంధించి మరొకటి. సో ఇది ఒక ప్రత్యేకమైన ఒక స్మారక స్తూపం అనుకోవచ్చు. తియానన్మెన్ స్క్వేర్, తియానన్మెన్ స్క్వేర్ ఇటీవల తరచూ వార్తలు ఇస్తున్న. ఆల్రెడీ ఈ టాపిక్ గురించి మనం ఒక 6 months బ్యాక్ డిస్కస్ చేసాం, బట్ ఇష్యూ వేరు. సో తియానన్మెన్ స్క్వేర్ తరచూ వార్తలు ఇస్తుంది కాబట్టి ఏ దేశంలో ఉంది అంటారు? చైనా అని గుర్తుంచుకోండి. చైనాలోని బీజింగ్ లో ఉన్న ఒక స్మారక స్తూపం. చైనా చరిత్రలో 1989 అనేది ఒక ఇంపార్టెంట్, ఒక మెసాకర్, ఒక ఊచకోత జరిగింది. వాస్తవంగా ప్రో డెమోక్రసీ లీడర్స్ ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా చైనాకి సంబంధించిన ట్రూప్స్, ఆర్మీ వారు చంపేశారు. ఏ సంవత్సరం? 1984. దాని స్మారకార్థం అప్పుడు ఎవరైతే చనిపోయారో ప్రో డెమోక్రసీ లీడర్స్ ఎవరైతే ఉంటారో వారి జ్ఞాపకార్థం బీజింగ్ లో నిర్మించబడిన ఒక ప్రత్యేక స్తూపమే తియానన్మెన్ స్క్వేర్. ఈ రోజు ఎందుకు వార్తలు ఇచ్చిందంటే ఈ తియానన్మెన్ స్క్వేర్ మొత్తాన్ని కూడా తొలగించాలని చెప్పేసి హాంకాంగ్ యూనివర్సిటీ ఒక ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చింది. సో ఇటీవల వార్తలు ఇచ్చిన తియానన్మెన్ స్క్వేర్ ఏ దేశంలో ఉంది అంటే చైనా, బీజింగ్ అని గుర్తుంచుకోండి. ఏ యూనివర్సిటీ ఈ స్మారక స్తూపాన్ని తొలగించాలని చెప్పేసి ఉత్తర్వులను విడుదల చేసింది. ఈ స్తూపాన్ని తొలగించే ప్రయత్నాలు చేస్తుంది అంటే హాంకాంగ్ యూనివర్సిటీ అని గుర్తుంచుకోండి. జస్ట్ టు ద పాయింట్ గుర్తుంచుకోండి. ఇక్కడ ఈ స్తూపం అనేది ఇంపార్టెంట్. దీన్ని ఏమంటారంటే మనము స్టాచ్యూ ఆఫ్ షేమ్ అంటాం. స్టాచ్యూ ఆఫ్ షేమ్ ఇటీవల ప్రపంచంలో వార్తలు ఇచ్చిన స్టాచ్యూ ఆఫ్ షేమ్. ఆ స్తూపం మరొక పేరు ఏంటంటే తియానన్మెన్ స్క్వేర్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇండియా రష్యా సంబంధాల భాగంగా నిన్నటి రోజున ఒక ఒప్పందం జరిగింది డిఏపి ఫర్టిలైజర్ కి సంబంధించి. సో డిఏపి అంటే ఏంటి? డై అమ్మోనియం ఫాస్ఫేట్. మనం ఎరువులు, పంటలు వాడే ఎరువులు ఉంటాయి కదా, డై అమ్మోనియం ఫాస్ఫేట్ కి సంబంధించి ఇటీవల భారతదేశం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుని వార్తలు ఇచ్చింది అంటే రష్యా. టు ద పాయింట్ గుర్తుంచుకోండి. ఇప్పటి వరకు మనకు కావాల్సిన డిఏపిని దిగుమతి చేసుకుంటాం, అందులో భాగంగా మరొక దేశం చేరింది. అండ్ ఇక్కడ రష్యా వార్తల నుంచి నిన్నాక చైనా వార్తలు ఇచ్చింది. రష్యా, చైనా ఈ రెండు దేశాలు కలిసి ఒక నావల్ ఎక్సర్సైజ్ ని నిన్నటి రోజున ప్రారంభించింది సీ ఆఫ్ జపాన్ లో. దాన్ని జస్ట్ ఇంటర్లింక్ చేసుకోండి, సరిపోతుంది. సో జస్ట్ భారతదేశానికి రష్యాకి సంబంధించి మాత్రం డిఏపి దిగుమతుల కోసం భారతదేశం డిఏపిని ఏ దేశం నుండి దిగుమతి చేసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకుంది అంటే రష్యా అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. టు ద పాయింట్ గుర్తుంచుకోండి, అంతగా ఇంపార్టెన్స్ ఏం లేదు. ఎందుకంటే డిఏపిని వివిధ దేశాల నుండి ఇప్పటికే మనం దిగుమతి చేసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్రీడలకి సంబంధించిన విశేషాలు. సో క్రీడలకి సంబంధించి ఐపీఎల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14th ఎడిషన్ నిన్నటితో ముగిసింది. ఐపీఎల్ 14th ఎడిషన్ విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ మరొకసారి టైటిల్ ని కైవసం చేసుకోవడం జరిగింది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సో ఐపీఎల్ 14th ఎడిషన్ విజేతగా ఇటీవల ఏ జట్టు వార్తలు నిలిచింది అంటే చెన్నై సూపర్ కింగ్స్ అని గుర్తుంచుకోండి. అండ్ క్రీడలకి సంబంధించి ప్రాధాన్యత ఇవ్వండి. కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ని దృష్టిలో ఉంచుకుంటే క్రీడలకి సంబంధించి అది ఏ తరహా పోటీ పరీక్ష అయినా కూడా క్రీడలకు సంబంధించి 1 or 2 క్వశ్చన్స్ డెఫినెట్లీ మనం చూసే అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఇటీవల ముగిసిన యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్ లో సైతం క్రీడలకు సంబంధించి 2 ప్రశ్నలు అడిగారు. ఒకటి ఒలింపిక్స్ కి సంబంధించి, ఒకటి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కి సంబంధించి, అంటే క్రికెట్ కి సంబంధించి. సో అలా యూపీఎస్సీ లాంటి సివిల్స్ లాంటి ఎగ్జామినేషన్ లోనే క్రీడా రంగానికి సంబంధించి ప్రాధాన్యత పెరుగుతున్న తరుణంలో మనకి సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా క్రీడలకి సంబంధించి 1 or 2 క్వశ్చన్సే కావచ్చు, అంతకు మించిన ప్రశ్నలు కూడా చూసే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఐపీఎల్ 14th ఎడిషన్ కి సంబంధించి నిన్న ముగిసిన ఐపీఎల్ 14th ఎడిషన్ సంబంధించి కొన్ని విశేషాలు చూద్దాం. సో విజేత ఎవరని చెప్పాను? చెన్నై సూపర్ కింగ్స్ అంటున్నాను. సో నిన్న అపోనెంట్ ఐపీఎల్ 14th ఎడిషన్ ఫైనల్ మ్యాచ్ ఏ 2 జట్ల మధ్య జరిగిందంటే చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. కోల్కతా నైట్ రైడర్స్ అని గుర్తుంచుకోండి. టైటిల్ ఎవరు కైవసం చేసుకున్నారు? చెన్నై సూపర్ కింగ్స్. సో అలా చరిత్రలో ఐపీఎల్ చరిత్రలో 4వసారి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ టైటిల్ ని కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. చరిత్రలో 4వసారి అని చెప్తున్నాను. సో ఇక్కడ దీనికి లింక్ గా ఇంకొక టాపిక్ యాడ్ చేద్దాం. అదేంటంటే ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టైటిల్ కైవసం చేసుకున్న జట్టు ఏది అని పోటీ పరీక్షలు అడిగితే మాత్రం ముంబై ఇండియన్స్ అని గుర్తుంచుకోండి. సో
ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ చరిత్రలోనే ఇప్పటి వరకు అత్యధిక సార్లు 5 టైటిళ్లను కైవసం చేసుకుంది. సో అవుట్ ఆఫ్ 14, సో 14 ఎడిషన్స్ అంటున్నాను కదా, ఐపీఎల్ 14th ఎడిషన్ నిన్నటితో ముగిసింది. ఈ 14లో 5 సార్లు గెలుపొందిన జట్టు అంటే నెంబర్ 1 పొజిషన్ లో ఉన్న జట్టు ఏంటి? ముంబై ఇండియన్స్. సెకండ్ పొజిషన్ లో చెన్నై సూపర్ కింగ్స్ నిన్న గెలుపొందింది కదా, నిన్నటి టైటిల్ తో కలుపుకుంటే 4 టైటిల్ అని గుర్తుంచుకోండి. అవుట్ ఆఫ్ 14 లో మనకు చెన్నై సూపర్ కింగ్స్ 4 సార్లు విజేతగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నిన్నటి అపోనెంట్ ఎవరైతే ఉన్నారో కోల్కతా నైట్ రైడర్స్ 2 సార్లు టైటిల్ ని కైవసం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్. సో రాజస్థాన్ రాయల్స్ కి ఒక ప్రత్యేకత ఉంది, అదేంటంటే ఐపీఎల్ 14th ఎడిషన్ 2021 అంటున్నాం మనం, కానీ ఐపీఎల్ ఏ సంవత్సరంలో ప్రారంభమైందంటే మాత్రం 2008 సంవత్సరం. సో ఐపీఎల్ ప్రారంభ సీజన్ ఉంటుంది కదా, ఫస్ట్ సీజన్ విజేత ఎవరు అంటే రాజస్థాన్ రాయల్స్. అప్పుడు గెలుపొందిన రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి వరకు ఒక్క టైటిల్ ని కూడా గెలుపొందలేదు, అంటే ఒకే ఒక టైటిల్ రాజస్థాన్ రాయల్స్ పేరు మీద ఉంది. అండ్ నెక్స్ట్ డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ ఒకసారి, సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారి గెలుపొందడం జరిగింది. ఇవి మాత్రం గుర్తుంచుకోండి. టాప్ 2 మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక టైటిళ్లను కైవసం చేసుకున్న జట్టు ఏదంటే మాత్రం ముంబై ఇండియన్స్. సెకండ్ పొజిషన్ లో చెన్నై సూపర్ కింగ్స్. సో చెన్నై సూపర్ కింగ్స్ రీసెంట్ గా ఛాంపియన్ గా వార్తనిచ్చింది కాబట్టి దీనికి సంబంధించి చరిత్రలో 2010 సంవత్సరం, 2011 సంవత్సరం, 2018 సంవత్సరం అండ్ 2021 సంవత్సరం, అంటే ఈ సంవత్సరం, ఈ 4 సంవత్సరాలు కూడా గుర్తుంచుకొని మిగతా వాటికి సంబంధించి అంత ఇంపార్టెన్స్ కాదు, ఎందుకంటే ఈరోజు ఫ్రెష్ గా చెన్నై సూపర్ కింగ్స్ మాత్రమే ఛాంపియన్ గా వార్తనిచ్చింది కాబట్టి ఈ ఇయర్స్ కూడా అడిగే అవకాశం ఉంది. అండ్ చెన్నై సూపర్ కింగ్స్ సంబంధించి డాడ్స్ ఆర్మీ అనే ఒక పేరు కూడా ఉంటుంది. చాలా మంది చెన్నై సూపర్ కింగ్స్ టీం ఏం పిలుస్తారంటే డాడ్స్ ఆర్మీ అంటారు. అంటే ఎందుకంటే వీరి యొక్క వయసును కనుక చూస్తే చాలా పెద్ద వయస్కుల వారు ఉంటారు. ఇవన్నీ పక్కన పెడితే, ఎందుకంటే ఇలాంటి ప్రశ్నలు కూడా కొన్ని సందర్భాల్లో మనకు పోటీ పరీక్షలు చూసే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ సో చెన్నై సూపర్ కింగ్స్ కి సంబంధించి మనం డిస్కస్ చేయడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ కి సంబంధించి ప్రస్తుత కెప్టెన్ ఎవరు? అసలు చెన్నై సూపర్ కింగ్స్ అంటేనే గుర్తుకు వచ్చే ఒకే ఒక వ్యక్తి మహేంద్ర సింగ్ ధోని, ఎంఎస్టీ. సో మహేంద్ర సింగ్ ధోని నిన్నటి మ్యాచ్ తో ఒక ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఆ ప్రపంచ రికార్డు ఏంటంటే T20 మ్యాచెస్ లో, అత్యధిక T20 మ్యాచెస్ లో క్యాప్టెన్సీ సారథ్యం వహించిన పర్సన్ గా ఒక చరిత్ర సృష్టించాడు. అత్యధిక T20 మ్యాచ్ల్లో సారథ్యం వహించిన కెప్టెన్ అంటున్నాను. ఎన్ని మ్యాచ్లు అంటే 300 మ్యాచ్లు. సో 300 మ్యాచ్లు అంటున్నాను. సో 300 మ్యాచ్ల్లో టీమిండియాకి సంబంధించి తను ఒకప్పటి కెప్టెన్. అండ్ టీమిండియా మొట్టమొదటి T20 ఇంటర్నేషనల్ సంబంధించి వరల్డ్ కప్ ని గెలుపొందింది ఎవరి సారథ్యంలో? మహేంద్ర సింగ్ ధోని గారి సారథ్యంలో. అండ్ సో టీమిండియాని లీడ్ చేశారు. అట్ ద సేమ్ టైం మనకి చెన్నై సూపర్ కింగ్స్ ప్రారంభ సీజన్ నుండి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ అంటేనే ఎంఎస్డి. ఆ తర్వాత పూణేని ఒక సీజన్ లో లీడ్ చేయడం జరిగింది. సో ఇవి గుర్తుంచుకోండి. సో 300 మ్యాచ్ల్లో అత్యధిక T20 మ్యాచ్లకు సారథ్యం వహించిన కెప్టెన్ గా చరిత్ర సృష్టించిన పర్సన్ ఎవరంటే మాత్రం మహేంద్ర సింగ్ ధోని అని గుర్తుంచుకోండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇంకొక వ్యక్తి చెన్నై సూపర్ కింగ్స్ సంబంధించి రుతురాజ్ గైక్వాడ్ పేరు గుర్తుంచుకోండి. రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్, ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ కి సంబంధించిన ఓపెనర్, అద్భుత ఆటగాడు. సో యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ ఈ సీజన్ లో ఐపీఎల్ 14th ఎడిషన్ ఈ సీజన్ లో అత్యధిక పరుగులు సాధించాడు. ఆ పరుగులు ఏంటంటే 636 పరుగులు. 636 పరుగులు సాధించి అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు ఐపీఎల్ 14th ఎడిషన్ లో ఎవరు అంటే మాత్రం రుతురాజ్ గైక్వాడ్. అండ్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఐపీఎల్ లో గనక అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడికి ఒక క్యాప్ ఇస్తారు. ఆ క్యాప్ ని ఆరెంజ్ క్యాప్ అంటారు. ఆరెంజ్ క్యాప్ విజేత అని చెప్పిన లేదా అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ అని పిలిచిన ఒకటే. సో ఎవరు? రుతురాజ్ గైక్వాడ్. ఏ జట్టుకు సంబంధించి? చెన్నై సూపర్ కింగ్స్ కి సంబంధించి. అండ్ ఇక్కడ బ్యాటర్ గురించి డిస్కస్ చేస్తాం. మరి ఐపీఎల్ 14th ఎడిషన్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఎవరంటే మాత్రం హర్షల్ పటేల్. సో హర్షల్ పటేల్ 15 మ్యాచ్ల్లో 32 వికెట్లను తీయడం జరిగింది. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సంబంధించిన ఆటగాడు హర్షల్ పటేల్ 15 మ్యాచెస్ లో 32 వికెట్స్ పడగొట్టారు. ఇక్కడ ఇంకోటి పోటీ పరీక్షలు ఎలా ప్రశ్న అడుగుతారంటే ఐపీఎల్ 14th ఎడిషన్ లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ అంటే హర్షల్ పటేల్. ఎట్ ద సేమ్ టైం ఇంకొక రకంగా కూడా ప్రశ్న అడగవచ్చు. అదేంటంటే ఐపీఎల్ 14th ఎడిషన్ లో పర్పుల్ క్యాప్ వంకాయ కలర్ లో ఉంటుంది. పర్పుల్ క్యాప్ విజేత ఎవరంటే హర్షల్ పటేల్. సో అలా అత్యధిక బౌలర్ ఎవరైతే ఉంటారో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ కేమో
పర్పుల్ క్యాప్ ఇవ్వడం జరుగుతుంది. అదే అత్యధిక రన్స్ పరుగులు సాధించిన ఆటగాడికేమో ఆరెంజ్ క్యాప్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇద్దరు వ్యక్తులను కూడా గుర్తుంచుకోండి. అండ్ మహేంద్ర సింగ్ ధోని గారికి సంబంధించి మాత్రము సో అత్యధిక మ్యాచ్ల్లో క్యాప్టెన్సీ వహించాడు. ఆ తర్వాత 208 మ్యాచ్ల్లో దరెన్ సమీ సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. దరెన్ సమీ అంటే వెస్టిండీస్ సంబంధించి మాజీ కెప్టెన్ దరెన్ సమీ. ఒకప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడాడు చాలా రోజులు కూడా. సో దరెన్ సమీ సెకండ్ పొజిషన్. ఫస్ట్ ఎవరు 300 మ్యాచెస్ లీడ్ చేసి మనకు మహేంద్ర సింగ్ ధోని అని గుర్తుంచుకోండి. IPL 14th ఎడిషన్ ఎక్కడ ముగిసింది అంటారు. ఎక్కడ ముగిసింది అంటే UAEలో ముగిసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్, అబుదాబి చూస్తాం కదా. సో UAEలో ముగిసింది. ఇక్కడ పోటీ పరీక్షలో ఇంకొక ప్రశ్న కూడా అడగవచ్చు. IPL 14th ఎడిషన్ ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ ముగిసింది. ఎక్కడ ప్రారంభమైంది అంటే మాత్రం ఇండియాలో ప్రారంభమైంది. ఇండియాలో ప్రారంభమైనప్పటికీ కూడా కరోనా సెకండ్ వేవ్ కారణంగా, కరోనా సెకండ్ వేవ్ ప్రభావం క్రికెట్ పైన పడింది. అప్పుడు బయో బబుల్ని ఉల్లంఘించి కొంతమంది ఆటగాళ్లు ప్రవర్తించడం కానివ్వండి, కరోనా విజృంభణంతో అప్పుడు IPL అర్ధాంతరంగా ఆగిపోయింది. ఆ ఆగిపోయిన IPL సెకండ్ ఫేజ్ 2 విడతలుగా జరిగింది. UAEలో ప్రారంభమైంది, UAEలో ముగిసింది. ప్రారంభమైంది ఇండియాలో, ముగిసింది మాత్రం UAE అని గుర్తుంచుకోండి. ఇవి గుర్తుంచుకోండి. అండ్ రన్నర్ అప్ వచ్చేసి IPL 14th ఎడిషన్ సంబంధించి రన్నర్ అప్ అంటే ఫైనల్లో ఓడిపోయిన జట్టు ఏదైతే ఉంటుందో కోల్కతా నైట్ రైడర్స్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇది IPL కి సంబంధించి బేసిక్. అండ్ దీనికి సంబంధించిన ప్రశ్నలు మాత్రమే మాక్సిమం మనం చూడొచ్చు. ఎందుకంటే రీసెంట్ గా ఏదైతే వార్తలు ఇస్తో వాటిపైన ఖచ్చితంగా చూడండి. అది క్రికెట్ కి సంబంధించిన, బ్యాడ్మింటన్ కి సంబంధించిన, ఫుట్బాల్ కి సంబంధించిన. ఫుట్బాల్ కి సంబంధించి మనం చాలా వరకు కూడా టోర్నమెంట్స్ గురించి డిస్కస్ చేస్తాము. కోపా అమెరికా కానివ్వండి, కాంకాకాఫ్ కప్ కానివ్వండి, యూరో కప్ కానివ్వండి, యూరో కప్ కానివ్వండి, ఇలాంటి వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో క్రీడలకు సంబంధించి మాత్రం ఏదో ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది. సో IPL కి సంబంధించి రుతురాజ్ గైక్వాడ్, సో బ్యాటర్, అత్యధిక పరుగుల వీరుడు. 14th ఎడిషన్ లో అత్యధిక పరుగుల వీరుడు బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్, చెన్నై సూపర్ కింగ్స్ కి సంబంధించి. అండ్ నెక్స్ట్ క్రీడలకు సంబంధించి అవర్ గోల్ ఫర్ ఆల్ అనే ఒక ట్యాగ్ లైన్ ఈ రోజు వార్తలు ఇచ్చింది. ట్యాగ్ లైన్ అంటే ఏం లేదు, ఇది ఒక మోటో అనుకోవచ్చు, లేదా ఒక థీమ్ అనుకోవచ్చు. దేనికి సంబంధించి అంటే సో ఏషియన్ ఫుట్బాల్ కన్ఫెడరేషన్. ఏషియన్ ఫుట్బాల్ కన్ఫెడరేషన్ అంటే ఏంటి? AFC, ఏషియన్ ఫుట్బాల్ కన్ఫెడరేషన్ అంటే ఆసియా ఫుట్బాల్ సమాఖ్య. ఆసియా ఫుట్బాల్ సమాఖ్య ఎక్కడ ఉంది? కౌలాలంపూర్ లో ఉంది. కౌలాలంపూర్. ఏదైనా ఫుట్బాల్ సమాఖ్య కానివ్వండి, క్రికెట్ కి సంబంధించి ICC కానివ్వండి, లేదంటే ఇటీవల కాలంలో ఫిఫా కానివ్వండి, ఫిడే కానివ్వండి, సో క్రీడా సమాఖ్యలు వార్తలు నిలుస్తున్నాయి అంటే ఖచ్చితంగా వాటి యొక్క ప్రధాన కేంద్రాలను చూడండి. ఈరోజు ఏషియన్ ఫుట్బాల్ కన్ఫెడరేషన్ అంటున్నాను. ఏషియన్ ఫుట్బాల్ కన్ఫెడరేషన్ కౌలాలంపూర్ హెడ్ క్వార్టర్ గా పనిచేస్తుంది. కౌలాలంపూర్ ఇక్కడ మలేషియా అని గుర్తుంచుకోండి. ఏషియన్ ఫుట్బాల్ కన్ఫెడరేషన్ ఆధ్వర్యంలో విమెన్స్ ఏషియా కప్ ఇండియా వేదికగా ప్రారంభం కానుంది. ఇండియా వేదికగా. సో విమెన్స్ ఏషియా కప్ 2022 ఆతిథ్య దేశం ఏది అంటే ఆసియా ఖండంలోని దేశాలు ఆడే ఫుట్బాల్ టోర్నీ అన్నట్టు. సో ఎవరు ఆతిథ్యం? ఇండియా అని గుర్తుంచుకోండి. 2022 సంవత్సరం జనవరి 20వ తేదీన ప్రారంభమై ఫిబ్రవరి 6తో ముగిస్తుంది. డేట్స్ అన్ని ఇంపార్టెంట్ కదా. ఆ రోజు మరొకసారి మనం డిస్కస్ చేస్తాం. ఎందుకంటే అందులో విజేత ఏంటి, ఇండియాకి సంబంధించి రికార్డ్స్ ఏంటి, అవన్నీ చూస్తూ ఉంటాం. సో అలా ఇండియా ఆతిథ్యంలో జరగనున్న AFC విమెన్స్ ఏషియా కప్ కి సంబంధించి ఫుట్బాల్ మ్యాచ్ కి సంబంధించి, ఫుట్బాల్ టోర్నమెంట్ సంబంధించి ట్యాగ్ లైన్ ని ఈ రోజు AFC వారు ప్రకటించడం జరిగింది. అదేంటి? అవర్ గోల్ ఫర్ ఆల్. మహిళలకు సంబంధించి ఫుట్బాల్ ఏషియా కప్ కి సంబంధించి ఇటీవల ఒక ట్యాగ్ లైన్ వార్తలు ఇచ్చింది. ఆ ట్యాగ్ లైన్ ఏంటంటే మాత్రం ఇది గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఎందుకంటే మోటోస్, థీమ్స్, సో ఇలాంటివి ఏవైతే ఉంటాయి, మాస్కెట్స్, ఇలాంటివి ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఇటీవల ఈబా అనే ఒక మనం మాస్కెట్ గురించి కూడా డిస్కస్ చేసాము. అలా దేనికి సంబంధించి వార్తలు ఇచ్చింది, ఇవన్నీ లింక్ చేసుకోండి. అండ్ ఎట్ ద సేమ్ టైం AFC విమెన్స్ ఏషియన్ కప్ ఎక్కడ జరుగుతుంది? ఇండియా ఆతిథ్యంలో జరుగుతుంది కదా. సో మనకి ముంబై, నావీ ముంబై, పూణే కేంద్రంగా ఈ మ్యాచ్లు అన్ని జరగనున్నాయి. ముంబై, నావీ ముంబై అండ్ పూణే కేంద్రంగా ఈ మ్యాచ్ల నిర్వహణను మనం చూడబోతున్నాం. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈ రోజు వార్తలు నిలిచిన మన స్పెషల్ పర్సన్ మేఘాలయ ఎన్విరాన్మెంట్ మినిస్టర్. సో మేఘాలయ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ అంటున్నాను. మేఘాలయ పర్యావరణ శాఖ మంత్రి. తన పేరు ఏంటంటే జేమ్స్ సంగ్మా. పేరు గుర్తుంచుకోండి, జేమ్స్ ప్యాంగ్సాన్ కమ్లాంగ్ సంగ్మా, లేదంటే జేమ్స్ ప్యాంగ్సాంగ్ సంగ్మా అని గుర్తుంచుకోండి. సింపుల్ గా జేమ్స్ సంగ్మా అని గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలు ఇచ్చిన
జేమ్స్ సంగ్మా ఏ రాష్ట్రంలో పర్యావరణ శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారంటే మేఘాలయ. ఈశాన్య రాష్ట్రం, 7 సిస్టర్స్ ఉంటాయి కదా, 7 రాష్ట్రాలు ఉంటాయి ఈశాన్య రాష్ట్రంలో, అందులో ఒక రాష్ట్రం మేఘాలయకు సంబంధించి ఎన్విరాన్మెంట్ మినిస్టర్. ఈ రోజు ఒక ప్రతిష్టాత్మక పురస్కార గ్రహీతగా వార్తలు ఇచ్చారు. ఆ పురస్కారము వేగన్ లెదర్ అవార్డు. ఒకటి యాక్చువల్ గా వేగన్ లెదర్ అనేది ఒక సృష్టి, తను ఒక డిస్కవరీ చేయడం జరిగింది. సో ఒక పురస్కారం దేనికి సంబంధించిన ఒక సంస్థ పేరు పెటా అనే ఒక సంస్థను గుర్తుంచుకోండి. పెటా అనే సంస్థ. పెటా అంటే ఏంటంటే పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్. పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్, పెటా. ఇటీవల వార్తలు ఇచ్చిన పెటా యాక్రోనిమ్ ఏంటంటే పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్. అంటే ఎనిమల్స్ కి సంబంధించి ఎథికల్ గా వాటిని మనం ట్రీట్ చేయాలి, వాటిని సంరక్షించాలి, వాటికి కూడా ఏ రకంగా సంరక్షించాలి హక్కులు ఉంటాయని చెప్పేసి ఎనిమల్స్ కోసం పనిచేస్తున్న ఒక సంస్థ పెటా సంస్థ. ఇటీవల తరచు వార్తలు ఇస్తే ఆల్మోస్ట్ ఒక 8 months బ్యాక్ మనం తరచు డిస్కస్ చేసాం. పెటా పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్ ఎక్కడ ఉందంటే వర్జీనియా కేంద్రంగా పనిచేస్తుంది, USA. 1980లో ఏర్పడిన ఈ సంస్థ. ఈ సంస్థ ఏం చేసిందంటే నిన్నటి రోజున జేమ్స్ సంగ్మా గారికి ఒక ప్రతిష్టాత్మక పురస్కారం ఇచ్చింది. ఆ పురస్కారం ఏంటంటే బిజినెస్ ఎన్విరాన్మెంట్ అవార్డు, లేదంటే వీగన్ లెదర్ అవార్డు పురస్కారం గెలుపొంది వార్తలు నిలిచిన జేమ్స్ సాంగ్వాన్ ఏ రాష్ట్ర మంత్రిగా ఉన్నారంటే మేఘాలయ రాష్ట్రం. ఇక్కడ వీగన్ లెదర్ అనేది ఇంపార్టెంట్. వీగన్ లెదర్ అంటే ఏంటంటే మనం లెదర్ ఉంటుంది కదా, లెదర్ తోలు అంటాం, తోలు సంచులు ఉంటాయి కదా, బ్యాగ్స్ ఉంటాయి కదా. సో లెదర్ ని తయారు చేయాలంటే ఏం చేయాలి, ఎనిమల్స్ ఉంటాయి కదా, ఆ ఎనిమల్స్ ఏవైతే ఉంటాయి వాటి యొక్క చర్మం నుండి మనం వేరు చేయడం జరుగుతుంది. అలాంటి ఎనిమల్స్ చర్మం నుండి కాకుండా పైనాపిల్స్ ఉంటాయి కదా, సో పైనాపిల్స్ ఏవైతే ఉంటాయి ఆ పైనాపిల్స్ లో ఉండే ఏవైతే ఉంటాయో మనకు అందులో ఉండే పదార్థాలు ఏవైతే ఉంటాయో, పీచు పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించి ఒక లెదర్ ని తయారు చేసే ఇనిషియేటివ్ ని ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు? జేమ్స్ సంగ్మా గారు ప్రారంభించారు మేఘాలయ రాష్ట్రంలో. దానికి కాను ఆటోమేటిక్ గా ఎనిమల్ ప్రొటెక్షన్ అన్నట్టు కదా, సో మనం ఏదైతే ఉంటుందో లెదర్ ని తయారు చేయడానికి ఎనిమల్ ని చంపేయడం జరుగుతుంది, దాని తోలు స్వీకరించడం జరుగుతుంది. అలాంటిది ఎనిమల్స్ ని చంపేయకుండానే ఒక ప్రత్యేకమైన లెదర్ ని తయారు చేస్తున్నాం. ఆ లెదర్ లో కూడా మనకి ఏవైతే ఉంటాయి, ఎగ్జాంపుల్ పాలీయూరిథేన్ కానివ్వండి, పాలీయూరిథేన్ కానివ్వండి, అండ్ పాలీవినైల్ క్లోరైడ్ కానివ్వండి. లెదర్ లో ఉండే మెయిన్ పదార్థాలు ఇవే, పాలీయూరిథేన్ అండ్ పాలీవినైల్ క్లోరైడ్ ఏవైతే ఉంటాయో PVC అంటాం. సో వీటిని ఎక్కడి నుండి సేకరించడం జరుగుతుంది? పైనాపిల్స్ ఏవైతే ఉంటాయో ఆ పైనాపిల్స్ నుండి సేకరించేసేసి వీటిని తయారు చేయడం జరుగుతుంది, ఒక లెదర్ ని తయారు చేయడం జరుగుతుంది, తోలును తయారు చేయడం జరుగుతుంది. అంతటి ఒక ఇన్నోవేషన్. ఆటోమేటిక్ గా ఇది ఒక బయో పదార్థం అనొచ్చు, ఎందుకంటే చెట్ల నుండి సంగ్రహించబడిన ఒక లెదర్ అనుకోవచ్చు. అలాంటి వీగన్ లెదర్ ని తయారు చేయడంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్న లేదా వీగన్ లెదర్ ఇనిషియేటివ్ ని మేఘాలయ రాష్ట్రంలో ప్రారంభించిన పర్యావరణ శాఖ మంత్రి జేమ్స్ సాంగ్మా గారిని పెటా సంస్థ ఈ రోజు సత్కరించడం జరిగింది. ఒక పెటా పురస్కారం రావడం జరిగింది. ఇక్కడ గుర్తుంచుకోండి, పెటా అవార్డ్ పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్. ఈ సంస్థ నుండి ఒక ప్రతిష్టాత్మక పురస్కారం గెలుపొంది వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరు? వీగన్ లెదర్ ఇనిషియేటివ్ కి సంబంధించి అంటారు. సో మేఘాలయ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి అంటే గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు అతుల్ కుమార్ గోయల్ గారు వార్తలు ఇచ్చారు. ఏకే గోయల్ అతుల్ కుమార్ గోయల్ గారు ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ IB అని గుర్తుంచుకోండి. ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ లేదా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్. ఇండియన్ బ్యాంక్స్ అంటే ఏంటి? భారతదేశంలో ఉండే బ్యాంకులు ఏవైతే ఉంటాయో ఆ బ్యాంకుల సమాఖ్య అన్నట్టు అసోసియేషన్. ఇండియన్ బ్యాంకర్స్ లేదా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కి నూతన చైర్పర్సన్ గా ఎన్నికైన పర్సన్ పేరు ఏంటంటే ఏకే గోయల్, అతుల్ కుమార్ గోయల్. ప్రస్తుతం యూకో బ్యాంక్ ఉంటుంది కదా, సో యూకో బ్యాంక్ కి సంబంధించి MD మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEO గా విధులు నిర్వర్తించడం జరుగుతున్న పర్సన్. సో MD అండ్ CEO ఆఫ్ యూకో బ్యాంక్. ఇటీవల తను ఇంకొక అంశంతో కూడా వార్తలు ఇచ్చారు. అదేంటంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంటుంది కదా, PNB బ్యాంక్, భారతదేశంలో ఒక పాత బ్యాంకు, పురాతన బ్యాంక్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కి తదుపరి CEO అండ్ MD గా కూడా ఇటీవల వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరంటే అతుల్ కుమార్ గోయల్. ప్రస్తుతం యూకో బ్యాంక్ చైర్పర్సన్ లేదా యూకో బ్యాంక్ CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ విధులు నిర్వర్తిస్తున్న ఏకే గోయల్ గారు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, భారతదేశంలోని బ్యాంకుల సమాఖ్యకి నూతన చైర్పర్సన్ గా లేదా నూతన హెడ్ గా వార్తలు ఇచ్చారు, ఎన్నికై వార్తలు ఇచ్చారు. గుర్తుంచుకోండి, జస్ట్ పేరు గుర్తుంచుకోండి. ఇప్పటి వరకు రాజ్ కిరణ్ రాయ్ గారు
కిరణ్ రాయ్ గారు, రాజ్ కిరణ్ రాయ్ గారు, యూనియన్ బ్యాంక్ సంబంధించి రాజ్ కిరణ్ రాయ్ గారు ఈ పొజిషన్లో ఉన్నారు, ఈ పదవిలో ఉన్నారు. తన స్థానంలో ఏకే గోయల్ గారు ఈరోజు పదవిని స్వీకరించడం జరిగింది. ఆ పదవి ఏంటి? ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్, భారతదేశంలో బ్యాంకుల సమాఖ్యకి నూతన హెడ్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ప్రముఖ బ్యాంకులకి సంబంధించి ఎండి, సిఇఓగా విధులు నిర్వర్తించిన అనుభవం ఉన్న వ్యక్తి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన రితేష్ చౌహాన్ యాక్చువల్గా ఇతను సీనియర్ ఐఏఎస్ అధికారి, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఐఏఎస్ అధికారి. ఈరోజు ప్రత్యేకంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి ఫసల్ బీమా అంటే ఇన్సూరెన్స్, దేనికి సంబంధించి క్రాప్ ఇన్సూరెన్స్ అని మనం చర్చించుకోవడం జరుగుతుంది కదా. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అంటేనేమో మనకు పంట కాలం ప్రారంభం కాకముందు రైతుకు ఇచ్చే పెట్టుబడి సాయం అన్నట్టు. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఎగ్జాంపుల్ తెలంగాణలో రైతు బంధు అలా. సో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అంటేనేమో పంట కాలం ప్రారంభానికి ముందు రైతుకు ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ టైప్, సో ఆదాయం అనేది. అదే పంట కాలం పూర్తయిన తర్వాత అనుకోని ప్రమాదాల కారణంగా, ప్రకృతి విపత్తుల కారణంగా పంట నష్టం జరిగిందనుకోండి, అలా పంట నష్టం జరిగితే రైతును ఆదుకోవాలి. అందుకోసం భారత ప్రభుత్వం ప్రారంభించిన ప్రోగ్రామే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఈ ప్రోగ్రామ్ కి సంబంధించి రితేష్ చౌహాన్ గారు నెక్స్ట్ సిఇఓగా వార్తలు ఇచ్చారు. నెక్స్ట్ సిఇఓ అంటున్నాను, సిఇఓ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అంటే ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మొత్తాన్ని కూడా చూసుకునే ఒక అధికారి, సీనియర్ ఐఏఎస్ అధికారి. పేరేంటి? రితేష్ చౌహాన్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో రితేష్ చౌహాన్ విల్ బి నెక్స్ట్ సిఇఓ ఆఫ్ పిఎం ఫసల్ బీమా యోజన అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఎందుకంటే కొన్ని పదవులకు సంబంధించి టు ద పాయింట్ ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది, సరిపోతుంది. రితేష్ చౌహాన్ సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్రధానమంత్రి ఫసల్ బీమా అంటే ఇన్సూరెన్స్ సంబంధించి, క్రాప్ ఇన్సూరెన్స్ సంబంధించి ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ లో భాగంగా ఒక హెడ్ గా వార్తలు ఇచ్చారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ పిఎం ఫసల్ బీమా యోజన ప్రస్తుతం ఎవరు అంటారు? రితేష్ చౌహాన్. అండ్ నెక్స్ట్ సో ఈరోజు వార్తలు నిలిచిన నెక్స్ట్ పర్సన్ నవరంగ్ సైని గారు. నవరంగ్ సైని పర్సన్ పేరు గుర్తుంచుకోండి. టు ద పాయింట్ పోటీ పరీక్షలో తనకు సంబంధించి ఒకే ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది. ఇటీవల భారత ప్రభుత్వం ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఇబి అని గుర్తుంచుకోండి, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియాకి నూతన చైర్పర్సన్ గా ఎవరిని నియమించింది భారత ప్రభుత్వం అంటారు? నవరంగ సైని అని గుర్తుంచుకోండి. ఎవరి స్థానంలో అంటే ఎస్ సాహు గారు. ఎస్ సాహు గారు ఇప్పటి వరకు ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియాకి సంబంధించి చైర్పర్సన్ గా విధులు నిర్వర్తించడం జరిగింది. తన స్థానంలో తాత్కాలిక చైర్పర్సన్ గా భారత ప్రభుత్వం నవరంగ్ సైని గారిని నియమిస్తూ ఉత్తర్వులను విడుదల చేసింది. ఇక్కడ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటున్నాను. 2016 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఈ బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ ని దృష్టిలో ఉంచుకొని న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఒక సంస్థ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో నవరంగ్ సైని ప్రస్తుతం ఏ సంస్థకి సంబంధించి చైర్పర్సన్ గా నియమితులవుతూ వార్తలు ఇచ్చారో? ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇవి ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.